నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిఘా వ్యవస్థ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా ఎంపికైన కెవి భద్రరావు జగ్గంపేటలో నూతనంగా ప్రారంభించిన కెనరా కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిఘా వ్యవస్థ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపు నిమిత్తం చేసిన ఏర్పాట్లను ఆయన ఈ సందర్భంగా పరిశీలించి అధికారుల వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ పట్టణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెల్లూరులో శ్రీ విశాలక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బెల్లంతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు. మెల్లూరు గ్రామ నాయకులు గంగుమల్ల శ్రీనివాస్ దేవి దంపతులు, మెల్లూరు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెళ్ళిపోండి పెట్టండి అయిపోయిందా అయిపోయింది
ఒకసారి ముందు అది ముందు పక్కకుండా హర హర మహాదేవ హర హర మహాదేవ హర మహాదేవ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరంకు చెందిన తెదేపా నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వరుపుల సత్యప్రభకు కాకుండా వైకాపా అభ్యర్థి వరుపుల సుబ్బారావుకి ఓట్లు వేయించి సహకరించారని తెదేపా ప్రత్తిపాడు మండల శాఖ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆరోపించారు. తెదేపాలో రాష్ట్ర కార్యదర్శిగా అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్న ముదునూరి కృష్ణంరాజుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు తెదేపా కార్యాలయంలో వెంకట్రావు పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నేను మా ఊరు వచ్చాడు, ఏం జరిగింది ఏంటని అడిగితే ఆ నాతో చెప్పాడు, ఈసీ నన్ను పౌరంపి ఇలాగ ప్లాన్ చేయమని చెప్పాడు అని చెప్పాడు. ఇది క్రితం నుంచి అతనితో ఉండేవాడు అంటాడు, వాడే నుంచి పౌరం చెప్పాడు. ఈ రకంగా చేశాడండి. దాని గురించి ఏం చేస్తారో అంటే మన పార్టీకి అన్యాయం చేసిన నాయకుడు ఎవడో కూడా మనకి ఉండడం మంచిది కాదండి. కాబట్టి మనకి పార్టీకి పార్టీలో ఉండవద్దని అంతే మనం మేడం నెగ్గిందా చూడండి, మీరు పట్టుదల పోకండి అని అందరినీ కాళ్ళు అట్టుకుని బతమని చెప్పండి. వాళ్ళు అలా అంగీకరించారు. మనకి అదేంటంటే కదండి ఎక్కువ వస్తుందని ఆశ అండి, అట్లాంటి ఏం లేదు. పార్లమెంట్ నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చినారు. కానీ అప్పటి నుండి నేను ఎవరికి ఏమీ మాట్లాడటం అనేది నేను సభలో ఎప్పుడు మాట్లాడలేదు. కనీసం ప్రజలు అందరినీ కలుపుకుని అందరూ ఒక సమిష్టిగా వెళ్ళాలనే భావంతో నేను ఇంతకాలం మా గ్రామంలో అందరినీ ఒకే కమిటీగా ఒక ఉన్నతంగా అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. మా పెద్దలు కూడా ఇతను ఓసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు అని చెప్పిన ఎవ్వరి మాట నేను పెడచెవిని పెట్టాను. కానీ మా పెద్దలందరూ కూడా నువ్వు జాగ్రత్త, నువ్వు మాట్లాడేది ఇతను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాడు అని ముదునూరి మురళీకృష్ణరాజు ఈ విధంగా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. మా డ్రైవరు లక్ష్మణ్ అనే అబ్బాయిని కేకేసి ముందు 2 రోజుల ముందు నువ్వు మీ వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి చెయ్యాలి, మీరు తప్పనిసరిగా మీరు అందరూ కమిట్ అయ్యి నా మాట మీద నిలబడి మీరు అందరూ పనిచేయాలని, ఇదేం కర్మరా బాబు అని నేను ఆ నైట్ నుండి కూడా సతమతం అయ్యాను. ఈ విధంగా చేస్తాడని ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఊహించి ఉండం. ఇదేం దారుణం అండి బాబు. పార్టీ రేపు ఎలక్షన్ అనగానా ఈ నిర్ణయం ఎవరన్నా హర్షిస్తారా అండి? ఇంత దారుణమైన నిర్ణయం ఏ ఒక్కడో కూడా తీసుకోడని నేను సభాముఖంగా చెప్తున్నాను. జగ్గంపేటలో మరో నూతన బ్యాంక్ కెనరా బ్యాంక్ ప్రారంభోత్సవం జరిగింది. స్థానిక సర్వీస్ రోడ్లో విక్టరీ బజార్ పక్కన కొత్త కొండబాబు శ్రీ కాంప్లెక్స్లో కెనరా బ్యాంక్ నూతన శాఖను కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ విజయవాడ పి రవివర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కాకినాడ ఆర్ గణేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
చేయండి. అండ్ బ్యాంక్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, రెండు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ఉన్నాయి, అది మీరు మీ పరంగా మీరు చేసుకునే బ్యాంక్ నుంచి రీటైల్ రుణాలు అంటే హౌసింగ్ రుణాలు కానివ్వండి, రీటైల్ రుణాలు కానివ్వండి, లేకపోతే పర్సనల్ ఇది కూడా చాలా తక్కువ. అంటే మీరు డిజిటల్గా వడ్డీ రూపంలో చూసుకుంటే ఇవన్నీ రూపాయి కంటే తక్కువ రేట్. అది కాకుండా మీకు ఈ ఎడ్యుకేషన్ లోన్స్ కొంచెం ఆర్గనైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది పిల్లల చదువు కోసం మంచి నేను ఇక్కడ ముందు వాళ్ళకి చెప్తాను అప్ టు 7 lakhs అలాగే ఐఐటీఎస్ ఐఎంసీ ప్రొఫెషనల్ కాలేజ్ 50 లక్షలు. సో అది ఉపయోగించుకోండి. పిల్లలకి చెప్పే కూడా చాలా తక్కువ. మీరే 10 మందికి చెప్పి కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కేవీ భద్రరావు ఎంపికయ్యారు. 2024-25 ఏడాదికి జరిగిన ఈ ఎన్నికల్లో అర్హులైన 980 మంది ఓటర్లకు గాను 680 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా సీనియర్ న్యాయవాది టిపిఆర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎస్కే అజాజుద్దీన్ వ్యవహరించారు. కాబట్టి అలాగే కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా కమిటీ అంతా కూడా ఆరోగ్యకి కార్యక్రమాలు చేసి ఆ సేవలను గుర్తించి మరొక సంవత్సరం భారతదేశంలో కూడా మమ్మల్ని జూన్ కమిటీ గురించి మమ్మల్ని ప్రజలు నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం రోజు నన్ను వైస్ ప్రెసిడెంట్గా నా పదవికి నన్ను గుర్తించారు. ముందు కూడా ఈ సంవత్సరం కూడా మా కృష్ణ గారి ఆధ్వర్యంలో మేము పూర్తి స్థాయి సేవలు మా భారతదేశంలో అందజేస్తామని ఆ సేవల్లో నా వంతు తీసుకోవడం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.